గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రావు కమల్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది, ఎక్కడా తగ్గట్లేదు. మొస్తఫా ఖమేని కూడా తాజాగా ఒక హెచ్చరిక పంపించాడు. హర్మోజ్ జలసంధి అనేది ఇక మూసే ఉంటుంది, గల్ఫ్ కంట్రీస్ మీద కూడా మా దాడులు కొనసాగుతాయి, అక్కడ అమెరికా బేస్ క్యాంపులు, అమెరికా కార్యాలయాలు, గల్ఫ్ కంట్రీస్ మీద మేము దాడులు చేస్తానే ఉంటామని చెప్పి హెచ్చరిక పంపాడు. అంటే ఇప్పట్లో ఆగే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు అంటారా? ఈ తాజా ప్రకటనని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే ఇంకా కొంతకాలం కొనసాగుతుందని నా ఒక అది. కానీ దానికన్నా ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆగాలంటే దీనికి ఆప్షన్స్ ఏంటి, రైట్? ఈ వార్ ఒకవేళ ఆగాలి, ఏదో ఒక విధంగా ఒక కోణానికి జారాలంటే దానికి ఒక 4-5 టైప్స్ ఇదివచ్చు. ఫస్ట్ ఏంటి, ఇమీడియట్గా సీజ్ ఫైర్ అయిపోయి నెగోషియేషన్ స్టార్ట్ అవ్వచ్చు, అదొకటి. రెండోది, లేదా న్యూక్లియర్ డీల్ ఏదైతే జెనీవాలో ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నారు కదా, థర్డ్ టైం డిస్కషన్స్ అవ్వకుండా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సో అదేవిధంగా ఆ సేమ్ న్యూక్లియర్ డీల్ తిరిగి మళ్ళీ మనం టేక్ ఆన్ చేసి డిస్కస్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏంటి, అమెరికా అన్నట్టుగా కంప్లీట్గా సరెండర్, ఫుల్ టైం సరెండర్ అవుతారు, ఆ విధంగా అయినా కొలాప్స్ ఫినిష్ అవచ్చు ఈ వార్. మిగిలిన చిన్న చిన్న యునైటెడ్ నేషన్స్ ఒకవేళ కన్విన్స్ చేసి సంధికి తీసుకొస్తే అది జరగవచ్చు. లేదా ఇంటర్నల్లీ వాళ్ళ లోపలే గవర్నమెంట్లో మార్పులు వచ్చేసి, రైట్, ఇరాన్లోని ఏమన్నా డిఫరెన్స్ వచ్చేసి గవర్నమెంట్ మారితే కూడాను పాసిబుల్లీ యుద్ధం అవ్వచ్చు. ప్రస్తుతం అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ మూలాన కూడాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఆర్ వార్ యుద్ధ మేఘాలు ఉన్నాయి, అవి ఆగుతానికి ఛాన్సెస్ ఎక్కువ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అట్లీస్ట్ కొంతవరకు సీజ్ ఫైర్ నెగోసియేషన్స్కి దారితీస్తానంది. కానీ ఇదే సమయంలో మనం అమెరికా యొక్క ఎత్తులు చూస్తుంటే, అమెరికా ఆల్రెడీ నిన్నైతే డిస్కస్ చేశాడు. ఏమని? సుమారు ఒక అసాల్ట్ బ్రిగేడ్ జపాన్లో ఒక 5,000 మంది సైనికుల్ని షిప్ మీద తీసుకొస్తాననేసి. దాంతో ఏంటంటే పాసిబిలిటీస్ ఏంటి, అమెరికన్ సోల్జర్స్ ఇరాన్ ల్యాండ్ మీద దిగుతారా, రైట్? అదొక సందేహం కలుగుతుంది. రెండోది, సౌత్ కొరియాలో ఎయిర్ డిఫెన్స్ ఉంది, ఆ ఎయిర్ డిఫెన్స్ కూడా అక్కడి నుంచి కూడా తీసేసి ఇక్కడ యుద్ధానికి వాడుకుంటున్నా అని చెప్పాడు. ఆల్రెడీ ఇన్ ద మార్నింగ్ కూడాను కరగ్ ఐలాండ్ మీద విపరీతమైన దాడులు స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతం అమెరికా వైఖరి చూస్తే మట్టుకు మనకి తెలిసేది ఏంటంటే, దేశాన్ని ఎలాగలాగా నాశనం చేయటానికి ముందేంటి, కంప్లీట్ ఇరాన్కి గుండె లాంటిది ఏది, కరగ్ ఐలాండ్. కంప్లీట్ ఇది ఇరాన్ ఎకానమీ అంతా కరగ్ ఐలాండ్ చుట్టుపక్కల, ఎందుకంటే కంప్లీట్ ఆయిల్ అక్కడి నుంచే ఫ్లో అవుతుంటుంది. ఎవ్రీథింగ్ ఇట్స్ హబ్ ఆఫ్ ద ఎకానమీ అనమాట కరగ్ ఐలాండ్. కనుక కరగ్ ఐలాండ్ ఇంతనాళ్ళు ఏమన్నాడు, నేను కొట్టనని చెప్పాడు. కానీ లేటెస్ట్ ఏమంటున్నాడు, ఆల్రెడీ నేను కరగ్ ఐలాండ్ కూడా కొడతాను అనేసి ఆల్రెడీ పొద్దున కొన్ని B-2 బాంబర్స్ వచ్చి స్ట్రైక్ చేయడం జరిగింది, రైట్? దాంతో ఏంటంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, నేను అనుకోవటం ఏంటంటే నెతన్యాహు ఇన్ఫ్లుయెన్స్ వలన తను తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఏదో విధంగా కంప్లీట్గా, ఆఫ్టర్ ఆల్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్ ఎలా లొంగదీశారు, ఎప్పుడు మాట వినకపోతే ఫైనల్లీ జపాన్ ఎలా లొంగదీస్తానికి కారణం ఉంది, హిరోషిమా నాగసాకిలో వెళ్ళి ఐటమ్ బాంబ్ కానీ జపాన్ లొంగలేదు, రైట్? సో అలాంటి చర్యకు పాల్పడతా అంటే ఐటమ్ బాంబ్ ఇస్తారని కాదు, న్యూక్లియర్కి ఆస్కారం లేదు నా ఒపీనియన్లో. ప్రస్తుతానికి న్యూక్లియర్ వాడే కాదు, కానీ దేశాన్ని టోటల్లీ నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చి ఎకానమీ పూర్తిగా ఎరగొట్టి, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ ఉంది, IRGC మిలిటరీ పూర్తిగా ఓడిస్తూ అనేది ఏంటంటే ఆన్ గ్రౌండ్ జరగాల్సింది, అది జరగదు. మిసైల్స్, డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం ఖచ్చితంగా వాడతారు. వాడుతున్నంత కాలం యుఎస్కి కానీ చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్కి కానీ ఏదో ఒక విధంగా నష్టం ఏర్పడుతుంది, రైట్? ఆల్రెడీ గల్ఫ్ కంట్రీలు నాయిస్ చేస్తున్నాయి. వాళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారు, ఓకే యుఎస్ మా దగ్గర ఉంది, యుఎస్ మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని. కానీ వాళ్ళు రియలైజ్ చేసింది ఏంటి,
యుఎస్ కూడా ఇరాన్ నుంచి ప్రొజెక్ట్ చేయలేకపోతుంది పూర్తిగా. ఓవరాల్ ఈ దేశాలన్నీ కలిసి ఏదో విధంగా ఇరాన్ని కంప్లీట్ గా లొంగదీయాలి. ఆ, దాని తర్వాత ఇరాన్ కూడా ఎకనామిక్ గా వీక్ అయిపోతే అప్పుడు మనం అనుకున్న సాధించాం సార్ ఇప్పుడు అనుకున్న ప్రాక్టికల్ గా చూస్తే ఇరాన్ ఇప్పటికిప్పుడు లొంగే పరిస్థితి ఉందా సార్? ముస్తఫా ఖమేని ఇంకా మేము ప్రతీకారం తీసుకుంటాం, పగ తీర్చుకుంటాం అంటానే ఉన్నాడు. ఏమన్నా ఇంతకుముందు అణు బాంబులు వేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మీరు అన్నారు. కానీ ఏమో అట్లా ఏమైనా జరిగే ఛాన్స్ ఉందని చెప్పి కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఎవరు వెనక్కి తగ్గకపోతే. లేదు లేదు నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ప్రస్తుతం ఏంటంటే ఇరాన్ దగ్గర అణుబాంబులు తయారు చేయడానికి 50%, 60% ఎన్రిచ్మెంట్ అయిన యురేనియం ఒకటే ఉంది. 60 కూడా లేదు, 50% వరకు ఉంది. 60% వచ్చాక దాన్ని తిరిగి బాంబుల్లో పెట్టాలి, తయారు చేయాలి. ఇంతవరకు ఇంటెలిజెన్స్ ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ అణుబాంబు ఆ, చేసి రెడీగా ఉన్న ఇన్స్టాన్సెస్ లేవు. ఎస్, ఏమైనా చిన్న టాక్టికల్ న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నారు, అది మాత్రం మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న పబ్లిక్లో ఉన్న నాలెడ్జ్ చూసుకుంటే ఇరాన్కి అణుబాంబులు తయారు చేసి వాడే ప్రసక్తి లేదు. ఉమ్. నా ఇప్పుడు ఇంకా యుఎస్ఏ అమెరికా ఇరాన్, కూడా ఇజ్రాయెల్ ఉమ్, యుఎస్ఏ ఇజ్రాయెల్ వాళ్ళు వాడొచ్చా అని ఒకటి సందేహం వస్తే వాళ్ళు కూడా వాడలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం న్యూక్లియర్ మొదలుతాం, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండికేటర్ వరల్డ్ వార్ స్టార్ట్ అవటానికి సంకేతం అనుకోవచ్చు. కనుక నేను కూడా న్యూక్లియర్ ఉందే, అది యుఎస్ఏ అయినా సరే, ఇజ్రాయెల్ అయినా సరే ఖచ్చితంగా వాడదు. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం వరల్డ్ వార్ వస్తుందా అన్నట్టుగా. వరల్డ్ వార్ వస్తానికి ఉమ్, 2-3 ఇంపార్టెంట్ కారణాలు. ఒకటేంటి, న్యూక్లియర్ వాడటం. రెండోది, రష్యా కానీ చైనా కానీ ఇన్వాల్వ్ అవటం. రైట్. సో ఇలాంటివి ఏమి త్వరగా జరగవు. కనుక అంత ఈజీగా న్యూక్లియర్ వాడతారని నేను అనుకోను. నా ఒపీనియన్ ఉమ్. న్యూక్లియర్ వాడరు. ఓకే. సార్ ఇప్పుడు హర్ముజు జలసంధి ఎక్కువ కాలం పాటు మూసేస్తే ఇంకా భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా సార్? అది ఒప్పుకుంటాను. అందుకే నేను ఏమన్నాను, ఆప్షన్స్లో ఏమన్నాను, ఇంటర్నేషనల్ ప్రెషర్స్ పెరుగుతాయి అని. ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే మనది ఇప్పుడు మన దేశం ఆల్రెడీ చూస్తున్నాం మనం, ఎల్పిజికి ఎంత ప్రాబ్లం వస్తుందో. మన అదృష్టవశాత్తు అయ్యో 2 ఇంకా ఆయిల్ ట్యాంకర్స్ ఆల్రెడీ ఇరాన్ పర్మిట్ చేసింది. కనుక త్వరలోనే కొంచెం ఈజ్ అవుతామని అనుకుంటున్నాం. కానీ ఉమ్, సేమ్ ప్రెషర్ మనం చూసుకుంటే చైనా ఉంది. సో విచ్ ఈస్ అ మేజర్ కన్స్యూమర్ యాక్చువల్లీ. మ్యాక్సిమం ఆయిల్ చైనాకి వెళ్తుంది. సో అదే కాకుండా ఇంకా చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి ఈ ఆయిల్ మీద ఆధారపడి. ఎప్పుడైతే ఈ ఆయిల్ రావడం కష్టం అవుతుందో, ఆయిల్ అనుకుంటే మనం ఏంటి చాలా సింపుల్గా తీసి పడేస్తాం ఏదో ఎనర్జీ అనుకుని. ఈ ఆయిల్ రిఫైనరీస్ ఆయిల్ ఒకటి, ఆయిల్ బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఉంది, ఆయిల్ బై ప్రోడక్ట్. అది సల్ఫర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలైజర్స్. మనం ఇంపోర్ట్ చేసుకునే ఫర్టిలైజర్ దెబ్బతింటుంది. ఫర్టిలైజర్ దెబ్బతింటే ఫుడ్ దెబ్బతింటుంది. కనుక ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటామే, ఒకటి తగ్గితే రెండుది ఏమవుతుందో నష్టపోతుంది. అవన్నీ చూసుకుంటే ఆ, ఎన్నో దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. అందుకని ఉమ్, రీసెంట్గా మనం చూసాం ఏమిటి, ఇంటర్నేషనల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 400 మిలియన్ బ్యారెల్స్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ లోంచి బయటికి తీశారు. రైట్. కనుక ఉమ్, ఎనర్జీ రిక్వైర్మెంట్స్, ఇంటర్నేషనల్ ప్రెషర్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడైతే కంప్లీట్గా బ్లాక్ చేస్తానన్నాడో, బ్లాక్ చేయగలడా లేదా అన్నది నేను అనుకోవటం ఏంటంటే కొంతకాలం టెంపరీగా బ్లాక్ చేయగలడు. ఎందుకంటే ఉమ్, ఒక సైడ్ అతనికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చుట్టుపక్కల చూస్తే కంప్లీట్ బోర్డర్, రైట్ సైడ్ ఈస్టర్న్ సైడ్ ఎంటైర్ బోర్డర్ ఏంటి, ఇరాన్. వెస్టర్న్ సైడ్ మనకి డిఫరెంట్ ఉన్నాయి. కనుక అవి చూసుకుంటే మటుకు ఆ, ఒకవేళ బ్లాక్ చేయగలిగితే రైట్, ఎందుకంటే తన దగ్గర సామర్థ్యత ఉంది. కానీ అంతకన్నా ముందే నేను కూడా అమెరికా వచ్చి కూడదు. ఆల్రెడీ కరక్ ఐలాండ్ మీద దెబ్బతీస్తున్నారు. సో ఎంత త్వరగా వాళ్ళు రీచ్ అవ్వగలిగితే, నేను అనుకోవటం వాళ్ళ యాక్షన్స్ ఏంటి, ఇరాన్ కంప్లీట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఓవరాల్ కంట్రోల్ తీసుకోక ముందే మనం వెళ్ళి కరగాలని కొట్టాలన్న ప్రయత్నాలు ప్రస్తుతం ఉన్నాయనుకున్నాను నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే అట్లా కొడితే ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది కదా సార్ యుద్ధం? ఆ, ఇప్పుడు అలా కొడితే తీవ్ర రూపం దాల్చుతుంది. కానీ తీవ్ర రూపం దాల్చినా సరే ఎన్నాళ్ళు సాగుతుంది? ఫైనల్ ఎనాలిసిస్లో, క్యాల్కులేషన్లో ఏంటి మనకు కావాలో తెలిసేది, ఇరాన్ ఎన్ని 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 రోజులు దెబ్బలాడగలదు, వాళ్ళ దగ్గర ఎంత ఎమ్యునిషన్ ఉంది.
సిమిలర్లీ యుఎస్ మిగిలిన జాయిన్ అయిన కంట్రీస్ అందరూ కలిసి వాళ్ళు ఎక్కువగా లాస్ట్ అవ్వగలరా? నేను అనుకోవడం ప్రస్తుతం అనాలిసిస్ తీసుకుంటే ఓవరాల్ ఫైనల్ ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే యుఎస్, ఇజ్రాయెల్, మిగిలిన దేశాలు యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ కలుస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర స్టేయింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎమినేషన్ ఎక్కువ ఉంటుంది. సో అట్ సమ్ పాయింట్ ఇరాన్లో మాత్రం ఖచ్చితంగా ఊరుకోదు. దెబ్బతిన్న పులు అంటాను, దెబ్బతిన్న పులు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు తిరిగి ఎంత కొట్టగలిగితే అంత కొడతారు, రైట్? సో కానీ ఓవరాల్ మనం చూసుకుంటే ఇరాన్ యుఎస్ యొక్క దాటికి లాంగ్ రన్ లో నేను అనుకోవటం ఆగలే. కానీ అంతకన్నా ముందు ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఎక్కువయ్యి సో నేను అనుకోవటం సీజ్ ఫైర్ వస్తానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే సార్, నష్టపరిహారం చెల్లించాల్సిందే, అప్పుడు అలా అయితేనే మేము యుద్ధాన్ని ఆపుదాం అని చెప్పి ముస్తఫీ ఖమేని అన్నాడు. వాళ్ళకి ఎంత టెహరాన్ మొత్తం కోల్పోయారు కదా, 1,00,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని ఒక అంచనా. అది ఇవ్వటానికి ఇజ్రాయెల్, అమెరికా సిద్ధంగా ఉందంటారా? వాళ్ళకి ఎవరు దమ్ముడు ఇవ్వరండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే నెగోసియేషన్స్ కూర్చున్నప్పుడు, సంధికి కూర్చున్నప్పుడు ఆల్ రైట్ నేను నీకు రిపాట్రియేషన్ అయితే ఇవ్వలేను, తిరిగి డబ్బు నువ్వు కోల్పోయిందంటే ఇవ్వలేము. కానీ ఏంటి ఆల్ రైట్ ఇంకోటి మిగిలిన 2 కోరికలు ఉన్నాయా చిన్న చిన్నవి. ఏది? ఆల్ రైట్ న్యూక్లియర్ నేను పీస్ఫుల్ పర్పస్కి వాడుకుంటాను, అది పర్మిట్ చేయొచ్చు. 3వ కోరిక ఏమన్నా నన్ను నా పీస్ఫుల్గా బతకనివ్వాలి ఎవరొకటిగా, దానికి కూడా ఒప్పుకోవచ్చు. కనుక ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ట్రా కోరికలు ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ ఇలాంటి కోరికలు కోవడం, నాకు నష్టపరిహారం ఇవ్వాలని. ఎందుకంటే యుఎస్ఏ వీళ్ళందరూ ఎవరు జెనీవా కన్వెన్షన్ ఫాలో అవ్వట్లేదు, రైట్? యునైటెడ్ నేషన్స్ కింద పనిచేయటం లేదు, యునైటెడ్ నేషన్స్ మధ్యలో చేస్తానికి. కనుక కోరిక లేదు, ఎన్నో కోరతాడు, కానీ అడిగి ఎన్ని కోరికలు తీరితే మనం చెప్పలేము. చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. బాయ్.